అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన లోపల ఉన్న పొటెన్షియల్ని అంటే మన సామర్థ్యాన్ని పూర్తిగా ఎలా వాడుకోవాలో చూద్దాం. దీనికోసం కొన్ని కొత్త రకం స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన శరీరం దగ్గర మొదలై మన మనసు వరకు వెళ్లే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ అనమాట. సో లెట్స్ స్టార్ట్. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. నీటి అడుగున ఈత కొట్టడం వల్ల అవును, విన్నది నిజమే. ఒక వ్యక్తి ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎలా అవుతాడు? వినడానికి కొంచెం విచిత్రంగానే ఉంటుంది కదా, కానీ దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. చెస్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన గ్రాండ్ మాస్టర్ బాబీ ఫిషర్ కథ. ఆయన సక్సెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే అన్మాట. అంటే మన మైండ్ పర్ఫార్మెన్స్కి బేస్ ఆశ్చర్యంగా మన బాడీయే. అందుకే మన ఫస్ట్ కీ ప్రిన్సిపల్ ఏంటంటే మన ఫిజికల్ స్టేట్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం. ఇది చాలామంది ఛాంపియన్ల సీక్రెట్ వెపన్. చూడండి, తన వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం బాబీ ఫిషర్ చాలా యునిక్గా ట్రైన్ అయ్యారు. ఆయన రోజు గంటల తరబడి నీళ్ల లోపలే స్విమ్మింగ్ చేసేవారు. అదే సమయంలో ఆయన ప్రత్యర్థి బోరిస్ పాస్కీ చాలాసేపు జరిగే మ్యాచ్లలో త్వరగా అలసిపోయేవారు, మెంటల్గా కూడా వీక్ అయిపోయేవారు. అసలు ఫిషర్ స్ట్రాటజీ వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసా? చాలా సింపుల్. మన బ్రెయిన్కి ఎంత ఎక్కువ ఆక్సిజన్ అందితే అది అంత బాగా పనిచేస్తుంది. ఈ ఒక్క చిన్న టెక్నిక్ వల్లే మ్యాచ్ చివరి గంటల్లో కూడా ఆయన మెంటల్ ఎనర్జీ పీక్స్లో ఉండేది. ఈ మైండ్ బాడీ కనెక్షన్ గురించి జనరల్ ప్యాటర్న్ చెప్పిన ఒక మాట కూడా ఉంది. అది ఈ విషయాన్ని ఇంకా బాగా నొక్కి చెబుతుంది. శ్వాసకి, ఆలోచనలకి మధ్య ఉన్న లింక్ని ఆయన కూడా గుర్తించారన్నమాట. సో ఈ ఫస్ట్ పార్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ లెసన్ ఏంటంటే, యాక్టివ్గా ఉండే బాడీలోనే యాక్టివ్ మైండ్ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది మెంటల్ షార్ప్నెస్కి ఫ్యూల్ లాంటిది. ఇదే బాబీ ఫిషర్ అసలు సీక్రెట్ వెపన్. ఓకే, ఫిజికల్ ఫౌండేషన్ గురించే మనకొక ఐడియా వచ్చింది. మరి మనకు ఎదురయ్యే అడ్డంకి ఫిజికల్ కాకపోతే, మనకే కనిపించని ఒక బ్లైండ్ స్పాట్ అయితే, అలాంటి మెంటల్ లిమిట్స్ని ఎలా దాటాలి? ఇక్కడే మన సెకండ్ పాయింట్ వస్తుంది. అదే కోచింగ్ యొక్క పవర్. ప్రపంచంలో బెస్ట్ అయిన వాళ్లకు కూడా వాళ్ల గ్రోత్కి ఒక బయటి వ్యక్తి యొక్క ఒపీనియన్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే టైగర్ వుడ్స్. ఆయన ప్రపంచంలోనే నంబర్ 1 గాల్ఫ్ ప్లేయర్. అయినా సరే ఆయనకు కూడా ఒక కోచ్ ఉన్నాడు. ఎందుకంటే ఒక కోచ్ మాత్రమే మనల్ని బయట నుంచి ఆబ్జెక్టివ్గా చూసి మనకు కనిపించని తప్పుల్ని చెప్పగలరు. కోచింగ్ అంటే కేవలం టిప్స్ ఇవ్వడం కాదు, అసలు ఏం మిస్ అవుతుందో చూపించడం. ఈ కోచింగ్ ప్రిన్సిపల్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్టీవ్ హార్డిసన్ అనే ఒక కన్సల్టెంట్. ఆయన కథ ఈ విషయాన్ని ఇంకా బ్యూటిఫుల్గా వివరిస్తుంది. అంటే ఇతరులు చూడలేనిది ఆయన చూడగలరన్నమాట. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ మాట చూడండి, అయితే నిన్ను నువ్వే బాధపెట్టుకో. ఇది చాలా షాకింగ్గా ఉంది కదా. ఒక రచయితకు చిన్నప్పుడు మోకాలికి దెబ్బ తగిలితే వాళ్ల కోచ్ చెప్పిన మాట ఇది. ఇది మన లిమిట్స్ని దాటడానికి ఒక కోచ్ ఎలా హెల్ప్ చేస్తారో చెప్పే ఒక పవర్ఫుల్ మూమెంట్. ఆ ఒక్క మాటతో ఆయనకు ఒకటి అర్థమైంది. ఒక కోచ్ మనల్ని పుష్ చేసినప్పుడు మనం ఎంత పెయిన్నైనా తట్టుకుని ఇంకా స్ట్రాంగ్గా తయారవ్వగలమని రియలైజ్ అయ్యారు. మన లోపల ఉందని మనకే తెలియని ధైర్యాన్ని ఒక కోచ్ బయటకు తీసుకురాగలరు. సరే, ఇప్పటిదాకా మనం ఫిజికల్ ఫౌండేషన్ గురించి, బయటినుంచి వచ్చే కోచింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఫోకస్ అంతా మన లోపలికి షిఫ్ట్ చేద్దాం. మనల్ని వెనక్కిలాగే మన ఇన్నర్ వాయిస్ని, ఆ అంతర్గత ప్రతిఘటనను ఎలా జయించాలో చూద్దాం. హార్డిసన్ దీన్నే ది వాయిస్ అంటారు, అంటే ఆ స్వరం అని. ఇదేంటంటే మన లోపల్నించి వినిపించే ఒక నెగటివ్ గొంతు. అది ఎప్పుడూ వద్దు, ఆగు, జాగ్రత్తగా ఉండు, ఈ కంఫర్ట్ జోన్లోనే ఉండిపో అని చెబుతూ ఉంటుంది. ఇది మనందరిలోనూ ఉంటుంది. మరి ఈ వాయిస్తో ఎలా ఫైట్ చేయాలి? దీనికొక సింపుల్ 3 స్టెప్ మెథడ్ ఉంది. ఫస్ట్, మనలో ఈ వాయిస్ ఉందని యాక్సెప్ట్ చేయాలి. సెకండ్, అది చెప్పినట్టు మనం వినాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ఇక థర్డ్ స్టెప్, దానితో ఎదురు మాటలాడాలి, దాని ఎగతాళి చేయాలి, మన సందేహాలపై మనమే కంట్రోల్ సాధించాలి. ఇప్పుడు మనం ఫైనల్ కాన్సెప్ట్కి వచ్చేసాం. ఇది అన్నిటికీ కంటే చాలా డీప్ ఐడియా. మనం మనల్ని లిమిట్ చేసే చెడ్డ అలవాట్లకి ఎందుకు అతుక్కుపోతాం? దీని అర్థం చేసుకోవడానికి ఇల్లు అనే ఒక పవర్ఫుల్ మెటఫర్ ఉంది. మన చెడ్డ అలవాట్లే మనకొక జైలు లాంటి ఇల్లు అన్నమాట. స్టీవ్ హార్డిసన్ చెప్పిన ఈ మాటలు వినండి.
ఎవరైనా నేను ఆ పనులు ఎందుకు చేస్తాను అని అడిగితే ఆయన జవాబు, ఎందుకంటే అవి నీకు ఇల్లులాంటివి. ఈ మాటలోనే మొత్తం సారాంశముంది. మన చెడ్డ అలవాట్లు మనకు కంఫర్టబుల్గా, ఫెమిలియర్గా అనిపిస్తాయి. అందుకే మనం వాటిని వదిలిపెట్టలేం. అవి మనకు ఇల్లులాగా మారిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ పాత ఇంటికి అంటే మన చెడ్డ అలవాట్లకి, ఇంకా మనం కట్టుకోవాల్సిన కొత్త ఇంటికి అంటే ఎదుగుదల, సక్సెస్కి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. సోమరితనం, సౌకర్యం అనే పాత ఇంట్లోంచి ఫోకస్, ధైర్యం అనే కొత్త ఇంట్లోకి మనం మారాలి. ఏ ఇంట్లో ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. సో ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా ఒకటే, ఒక పాత మెంటల్ స్పేస్ నుంచి బయటకు వచ్చి ఒక కొత్త, బెటర్ స్పేస్లోకి అడుగుపెట్టడం. మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఇది కరెక్ట్ టైం. ఈ అద్భుతమైన కొటేషన్ చూడండి. అంచుకు రండి అన్నాడు అతను. మాకు భయంగా ఉంది అన్నారు వాళ్ళు. మళ్ళీ అంచుకు రండి అన్నాడు. వాళ్ళొచ్చారు. అతను వాళ్లను తోశాడు. అంతే, వాళ్ళు ఎగిరారు. భయాన్ని దాటి ముందుకెళ్లడానికి ఒక కోచ్ ఎంత అవసరమో ఈ మాటలు చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నారు. మరి ఈ విశ్లేషణను ఒక ఫైనల్ ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం ఏ ఇంటి నుంచి బయటకడుగుపెట్టబోతున్నాం? మన పాత అలవాట్లు అనే ఇంటిని వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమా?